పిల్లలకు కావలసినటువంటి పూజా ద్రవ్యాలు కానీ, అట్లాగే సకల విధమైనటువంటి సౌభాగ్య ద్రవ్యాలు కానీ, పూజా సామగ్రి కానీ, అట్లాగే ప్రసాదములు కానీ ఇవన్నీ కూడా దేవస్థానం నుండే ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చేటువంటి మహిళలకి ఏ విధమైనటువంటి నిబంధనలు లేదు. చక్కగా వారు తలస్నానం చేసి చక్కటి వస్త్రాలు ధరించి, చీర జాకెట్టు ధరించి, మనకి ఏదైతే వస్త్రాలు ధరించాలి అనేటువంటి శాస్త్రబద్ధంగా ఉందో దాని ప్రకారంగా వారు ఈ యొక్క వ్రతంలో పాల్గొనవలసిందిగా మేమందరం కూడా మహానంది దేవస్థానం తరఫున ప్రార్థన చేస్తున్నాము. కావున భక్తులందరూ కూడా 16వ తారీఖు పగలు 11 గంటలకు మహానంది దేవస్థానంలో ఉన్నటువంటి అభిషేక మండపంలో ఈ యొక్క కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రత్యేకంగా మహిళలు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని దిగ్విజయం చేసి అమ్మవారి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం.